80s, 90s కిడ్స్‌కి పావలా పెట్టి స్కూల్ పక్కన షాప్స్‌లో కొనుక్కొని తిన్న పచ్చానాంల ప్యాకెట్స్ గుర్తున్నాయా? అప్పుడంటే ఏదో సరదాగా తినేసేవాళ్ళం. ఇప్పుడు అవి తినాలి అంటే ఎలా చేస్తారో అని చాలా భయం. ఇంకా మనకు ఉసిరికాయలు దొరుకుతున్నాయి కదా! చాలా టేస్టీగా ఉండే పచ్చానాంలని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను కేజీ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి, తుడిచి ఆరిన తర్వాత ఇలా సన్నగా చిన్న ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో ఒక అర స్పూన్ మిరియాలు, ఒక అర స్పూన్ వాము, ఒక స్పూన్ నల్ల ఉప్పు, ఒక స్పూన్ పటిక బెల్లం, ఒక ఇంచు శొంఠి వేసుకొని మిక్సీలో మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకొని ఉసిరికాయ ముక్కల్లో వేసేసుకోవాలి. తర్వాత ఉసిరిలో వగరు పోవడం కోసం 5, 6 నిమ్మకాయల రసం కూడా వేసి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఈ ముక్కలన్నిటిని ఒక జార్‌లో వేసేసి ఒక నైట్ అంతా అలా ఊరిన తర్వాత మర్నాడు ఉదయం ప్లేట్‌లో ఒక కవర్ వేసి ఇలా పలచగా పరిచేసుకొని ఎండలో పెట్టుకొని పైన పల్చని క్లాత్ కప్పితే 2 రోజుల్లోనే పచ్చానంలా చక్కగా రెడీ అయిపోతాయి. ఇవి సరదాగా తినడమే కాదు, నోరు దుర్వాసన తగ్గడానికి, రక్తం పెరగడానికి, రోజు భోజనం తర్వాత 4, 5 ముక్కలు తిన్నా సరే హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా జర్నీస్‌లో కారు, బస్సు ఎక్కితే పొట్టలో వికారం తిప్పే వాళ్ళకి ఇవి తింటే నోటికి చాలా బావుంటుంది. వికారం తిప్పదు. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. సింపుల్ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన పేజ్‌ని ఫాలో చేసేయండి.